దివ్యా దివ్యా, అమ్మ ఊరికి వెళ్లకుండా సడన్ గా ఆగిపోయిందేమిటి? అదేనండి నాకు అర్థం కావడం లేదు. ఆవిడ లోపలికి వచ్చి నా చెయ్యి పట్టుకొని నిన్ను విడిచి నేను వెళ్ళలేనమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నేనేం చేయను చెప్పండి, మీ ఇష్టం అన్నాను. అయినా వెళ్ళిపోమని ఎలా చెప్తామండి? పోనీ ఓ పని చేస్తాను, మీరు వెళ్ళిపోమంటున్నారని చెప్తాను. చెప్పరా? అదే వద్దు, నువ్వేం చెప్పక్కర్లేదు, ఊరుకో. అయ్యగారు అయ్యగారు దండాలి బాధ్యత. ఇదేమిట్రా ఇల్లు వాకులు వదిలి వచ్చేసావు నువ్వు? అమ్మగారికి ఎట్లున్నదోనండి, చిన్నమ్మగారిని చూడొచ్చునండి. గట్టని నా మరదల్ని కూడా ఎత్తుకుందామని వచ్చిన. కాఫీ మావయ్య. మంచిగున్నది. యాదయ్య అంటే ఇతరేనా మావయ్య? అవు దండాలు చిన్నమ్మగారు, నా గురించి నీకెట్లరక? మీ చిన్నయ్య గారు చెప్పారులే. సరే సరే భోంచేద్దు గండ్రా, ఎప్పుడు తిన్నావో ఏంటో. మా తల్లే, మా చిన్నమ్మగారు ధర్మ తల్లే వస్తాను కదా మళ్ళా, గట్టనే వస్తా. అమ్మ దీంత సతీయ వచ్చి రాగానే వీణు కూడా బుట్టలో వేసుకుంది. నేనేం చేయను చెప్పండి, మీ ఇష్టం అన్నాను. అయినా వెళ్ళిపోమని ఎలా చెప్తామండి? పోనీ ఓ పని చేస్తాను, మీరు వెళ్ళిపోమంటున్నారని చెప్తాను. చెప్పరా? అదే వద్దు, నువ్వేం చెప్పక్కర్లేదు, ఊరుకో. అయ్యగారు అయ్యగారు దండాలి బాధ్యత. ఇదేమిట్రా ఇల్లు వాకులు వదిలి వచ్చేసావు నువ్వు? అమ్మగారికి ఎట్లున్నదోనండి, చిన్నమ్మగారిని చూడొచ్చునండి. గట్టని నా మరదల్ని కూడా ఎత్తుకుందామని వచ్చిన. కాఫీ మావయ్య. మంచిగున్నది. యాదయ్య అంటే ఇతరేనా మావయ్య? అవు దండాలు చిన్నమ్మగారు, నా గురించి నీకెట్లరక? మీ చిన్నయ్య గారు చెప్పారులే. సరే సరే భోంచేద్దు గండ్రా, ఎప్పుడు తిన్నావో ఏంటో. మా తల్లే, మా చిన్నమ్మగారు ధర్మ తల్లే వస్తాను కదా మళ్ళా, గట్టనే వస్తా. అమ్మ దీంత సతీయ వచ్చి రాగానే వీణు కూడా బుట్టలో వేసుకుంది. అత్తయ్య పాలు తీసుకోండి. అక్కడ పెట్టు. ఏయ్ ఆగు, ఎవరితవే నువ్వు? నిన్నే అడిగేది, ఎవరు నువ్వు? నేను నా కొడుకు పెళ్ళానివేనా? అవును అవును. ఇలారా కూర్చో, అటువైపు తిరుగు. పాల గ్లాస్ తీసుకుని అబ్బాయి గదికి వెళ్ళి పడుకో. వద్దత్తయ్య, నేను మీతోనే ఇక్కడే పడుకుంటాను. అయ్యో రామా, నా గదిలో పడుకోవడానికి నిన్ను వాడి పెళ్లి చేసుకుంది. నన్నేం పిల్లెత్తుకుపోదు గాని నాకు తోడు మీ మామయ్య ఉన్నారు, నువ్వు పద. వద్దత్తయ్య, నేను ఇక్కడే పడుకుంటాను. నీ చీర నీ బాలకు, అసలు నిన్నెలా పంపించాలో నాకు తెలుసు, నువ్వు పద. వద్దత్తయ్య, అత్తయ్య వద్దు, రా. ప్లీజ్. ఇప్పుడు పద. పద. ఏంటిది నా బెడ్రూమ్లోకి వచ్చావు? నేనేం కావాలని రాలేదు, మీ అమ్మగారే దగ్గరుండి పంపించారు. ఓహో, అయితే అలా దూరంగా కింద పడుకో. కింద? నాకు అసలే చలి, నేను పడుకోలేను బాబు. అయ్యో, మరి ఎక్కడ పడుకుంటావమ్మా? ఏ ఇద్దరికి ఆ మంచం సరిపోదా? ఆహా, సరిపోతే నా పక్కనే వచ్చి వెచ్చగా పడుకుంటావనా? మరి నాకు మంచం మీద పడుకోవడమే అలవాటు, కింద పడుకుంటే నాకు నిద్ర పట్టదు. అవునా? దా దా, మంచం మీద పడుకో. థాంక్స్ గురు. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే బొక్కలో దూసి మక్కలు రేదంట. నుంచి పా. దివ్యా, ఏంటమ్మా? ఎందుకు ఏడుస్తూ? నోరు మూసుకుని నా మంచం మీద పడుకో, పడుకో. ఒరేయ్ మురళి, చూడండి అత్తయ్య. ఏమైందమ్మా? ఏమీ లేదని చెప్పు. మరి నన్ను ఇంకేమీ ప్రశ్నలు అడగకుండా ఉంటారా? అలాగే. చేతిలో చేయి వేయండి. దివ్యా, అబ్బా,
అబ్బా మీ చెయ్యి ఎంత మెత్తగా ఉందండి. ఏంటమ్మా ఏమైంది? ఏమి లేదత్తయ్య, ఇక్కడ పెద్ద బల్లిని చూసి దడుచుకున్నాను. అంతేనా? పెళ్లిపోయిందా? బల్లి దూరంగా వెళ్ళిపోయింది అత్తయ్య. మీరు పడుకోండి. అలాగే పిచ్చి పిల్ల. బల్లుల్ని పిల్లుల్ని చూసి భయపడితే అయినట్టే. ఏంటలా చూస్తున్నావు? చలేస్తుందా? రా నా పక్కన చేరిపో. దొర్లుకుంటూ వచ్చి నా దుప్పట్లో దొరిపో. వచ్చి ఇచ్చానంటే తిక్క గిక్క తగ్గేనమ్ము. అందాలన్నీ బంధాలైతే హద్దు పద్దు చూడడి వీడు. రోజా రోజా ప్లీజ్ రోజా, నేను చెప్పేది విను రోజా, నా మాట విను రోజా. నేను వినను. అదెవరితో మన ఇంట్లోకి రావడం ఏమిటి, దాన్ని అత్తయ్య కోడలు అనుకోవడం ఏమిటి? ఈ కాసి మజిలీ కథలు నేను నమ్మను. నాకేదో అనుమానంగా ఉంది. వెంటనే నేను మా నాన్నకి ఫోన్ చేసి పిలిపిస్తాను.
అయ్య బాబోయ్, మీ నాన్న ఇక్కడికి వచ్చాడంటే కొంపలు ఎదిరిపోయేలా అరుస్తాడు. మా అమ్మ గుండె పగిలి ముక్కలైపోతుంది. అంత పని చేయకు రోజా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నువ్వు ఇటు నుంచి భద్రాచలం వెళ్ళిపో. 4 రోజుల్లో అమ్మ వాళ్ళని ఊరికి పంపించి తర్వాత దాని సంగతి నేను చూస్తానుగా. పొయ్యి మీద ఉన్న కూరని పొరుగురులో ఉన్న పెరవిటిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేది మా బామ్మ. దాన్ని మీ పక్కన పెట్టి నేను భద్రాచలం వెళ్ళాలా? ఏం